మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేటితో రాజ్యసభ సభ్యుల నామినేషన్ కు గడువు పూర్తవనుంది. దీంతో తెలంగాణ నుంచి రాజ్యసభ అభ్యర్థులుగా కాంగ్రెస్ బీఆర్ఎస్ సభ్యులు నామినేషన్ వేయనున్నారు. తమ పార్టీ అభ్యర్థులుగా మాజీ మంత్రి రేణుకా చౌదరితో పాటు అంజన్ కుమార్ యాదవ్ తనయుడు అనిల్ కుమార్ యాదవ్ పేరును కాంగ్రెస్ హైకమాండ్ ఖరారు చేసింది. వీళ్ళిద్దరూ ఇవాళ నామినేషన్ దాఖలు చేస్తారు. సీఎం రేవంత్, కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్, రాష్ట్ర మంత్రులు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. ఇక బీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థిని కూడా గులాబీ బాస్ ప్రకటించేశారు. తమ పార్టీ నుంచి అభ్యర్థిగా వద్దిరాజు రవిచంద్రన్ను ఖరారు చేశారు. పార్టీ అధినేత కేసీఆర్ నేటితో రాజ్యసభ నామినేషన్ దాఖలుకు చివరి రోజు కావడంతో బీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్ వేయనున్నారు రవిచంద్ర. బ్రేకింగ్ లో చూస్తున్నాం. నేటితో రాజ్యసభ సభ్యుల నామినేషన్ గడువు పూర్తవుతోంది. దీంతో తెలంగాణ నుంచి రాజ్యసభ అభ్యర్థులుగా కాంగ్రెస్ బీఆర్ఎస్ సభ్యులు నామినేషన్ వేయనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ స్వామి సిద్ధంగా ఉన్నారు లైవ్ లో. స్వామి, ఏం జరుగుతోంది? ఇవాళ నామినేషన్ కి చివరి రోజు కావడంతో అభ్యర్థుల్ని ఖరారు చేసేశారు. అటు కాంగ్రెస్ కావచ్చు, ఇటు బీఆర్ఎస్ కావచ్చు. రమణబాబు, ఈరోజు రాజ్యసభ పోటీ చేస్తున్న అభ్యర్థులకు సంబంధించి నామినేషన్లకు చివరి రోజు ఈ రోజే. నిన్ననే కాంగ్రెస్ పార్టీ తమ పార్టీ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థుల లిస్టును ఇద్దరిని ప్రకటించింది. ఒకవైపు రేణుకా చౌదరిని, మరోవైపు అనిల్ కుమార్ యాదవ్ పేరును ప్రకటించింది. ఇటు బీఆర్ఎస్ పార్టీ తరఫున వద్దిరాజు రవిచంద్ర పేరును బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఖరారు చేశారు. తెలంగాణలో ఖాళీ అయినటువంటి 3 రాజ్యసభ సంబంధించి అసెంబ్లీలో ఉన్నటువంటి పార్టీల వారీగా లెక్కలు వేసుకుంటే కాంగ్రెస్ పార్టీకి 2, బీఆర్ఎస్ పార్టీకి 1 వచ్చే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీకి 64 మంది సభ్యులతో పాటు ఇటు బీఆర్ఎస్ పార్టీకి 39 మంది సభ్యులు ఉన్నారు. ఇప్పుడు ఎంఐఎం పార్టీ ఎవరి వైపు సపోర్ట్ చేస్తున్నది కొంత సస్పెన్స్ గానే ఉన్నది. పార్టీ బలాబలాల ప్రకారం కాంగ్రెస్ పార్టీకి 2 సీట్లు వస్తాయి, బీఆర్ఎస్ పార్టీకి 1 సీటు వస్తుంది. ఇది బేరీజు వేసుకొని కాంగ్రెస్ పార్టీ తమ పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్థులుగా సీనియర్ నాయకురాలు రేణుకా చౌదరి పేరును ఖరారు చేసింది. అదేవిధంగా యువ నాయకుడు అనిల్ కుమార్ యాదవ్ పేరును కూడా పార్టీ అధిష్టానం ఖరారు చేయడంతో కూడా వారు ఈ రోజు నామినేషన్ వేయడానికి సిద్ధమైపోయారు. మరోవైపు గత 3 స్థానాలకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీకి సిట్టింగ్ 3 స్థానాలు ఉండేవి. జోగినిపల్లి సంతోష్ కుమార్, అదేవిధంగా ఇటు బడుగులింగయ్య యాదవ్, ఇటు వద్దిరాజు రవిచంద్ర ముగ్గురు కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహించేవారు. గతంలో ఒకవైపు బండప్రకాష్ ముదిరాజు ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ, ఇప్పుడు శాసన మండలి డిప్యూటీ చైర్మన్ గా ఉన్నారు. ఆయన రాజీనామా చేసిన సందర్భంలో ఆయన ప్లేస్ లో వద్దిరాజు రవిచంద్రకు పార్టీ అధిష్టానం అవకాశం ఇచ్చింది. కేవలం 2 ఏళ్ల కాల పరిమితికి మాత్రమే ఆయన పనిచేయడంతో కూడా మరోసారి ఆయనకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం నిన్న ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించిన కీలక నేతలందరితో కూడా సమావేశం నిర్వహించారు. దీనికి సంబంధించి సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి నామా నాగేశ్వరరావుతో పాటు పలువురు కీలక నేతలు కొంత కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. రానున్న రోజుల్లో ఖమ్మం జిల్లాకు సంబంధించిన విషయంలో ఎలాంటి వివరించాలి, రాజకీయంగా ఎలాంటి నిర్ణయంతో ముందుకు వెళ్ళాలి, వద్దిరాజు రవిచంద్రకు అందరూ సహకరించాలి. ఆయన ఇప్పటికే పార్టీకి సంబంధించి ఖమ్మం జిల్లాలో పార్టీ నేతలందరూ కూడా కోఆర్డినేషన్ చేసుకుని ఎలక్షన్స్ లో ప్రచారానికి సంబంధించి అనేక విషయాలకు సంబంధించి కూడా ఆయనే ముందుకు తీసుకెళ్తున్నారు. కాబట్టి వద్దిరాజు రవిచంద్రకు అవకాశం ఇస్తున్నట్టుగా కూడా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ నిన్న కేటీఆర్, హరీష్ రావుతో పాటు కీలక నేతలందరూ కూడా సమావేశం ఏర్పాటు చేసుకుని అందులో నిర్ణయం తీసుకున్నారు. నిన్న రాత్రి 8 గంటల సమయంలో ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. ఈ రోజు వద్దిరాజు రవిచంద్ర, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి రేణుకా చౌదరి, అనిల్ కుమార్ యాదవ్ ఈ రోజు అసెంబ్లీలో సెక్రటరీకి తమ నామినేషన్ పత్రాలు అందజేయబోతున్నారు. దీనికి సంబంధించి ఎమ్మెల్యేలకు సంబంధించి ప్రపోజల్ సంతకాలు బలపరి సంతకాలు కూడా ఇప్పటికే తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఒకవైపు తెలంగాణ రాష్ట్రం నుంచి ఈ 3 స్థానాలకు సంబంధించి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ 3వ అభ్యర్థిని పెడుతుందా లేదా అనేది కూడా నేటి వరకు కొంత సస్పెన్స్ గా ఉండేది. 3వ అభ్యర్థిని పెడితే ఒకవైపు ఏం జరుగుతుంది, పొలిటికల్ గా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నేతలు తమ వైపు లాక్కుంటారు, లేదా బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ అభ్యర్థులు తమ వైపు లాక్కుంటుంది అనేది కొంత చర్చకు ఆస్కారం ఉండేది. కానీ అలాంటి ఆస్కారానికి తావు లేకుండా కాంగ్రెస్ పార్టీ కూడా 2 అభ్యర్థులు తమ బలం మేరకు 2 అభ్యర్థులకు మాత్రమే బరిలో దింపడం కోసం ఇప్పటికే సిద్ధమై అభ్యర్థులు ప్రకటించింది. బీఆర్ఎస్ పార్టీ వద్దిరాజు రవిచంద్రకు అవకాశం ఇవ్వడానికి కూడా ఈ రోజు నామినేషన్ వేయబోతున్నారు. రమణబాబు, ఓకే, థ్యాంక్ యూ స్వామి.